జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. పాకిస్తాన్ ఆరోగ్య వ్యవస్థలో కుళ్ళిన వ్యవస్థకు అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మరో దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన చిన్నారులు అక్కడ సిబ్బంది చేసిన పనికి మృత్యువుతో పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకరి ప్రాణం కాపాడాల్సిన చోటే వందల మంది పసిపిల్లల జీవితాలను చిన్నాభిన్నం చేసిన అమానవీయ ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని ఉలికిపడేలా చేస్తోంది. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన దారుణమైన నిర్లక్ష్యం కారణంగా ఏకంగా 331 మంది చిన్నారులు HIV బారిన పడ్డారు. కేవలం 331 మంది చిన్నారుల జీవితాలతోనే కాదు, వారి కుటుంబాల ఆశలతో కూడా ఈ వ్యవస్థ ఆటలాడుకుంటోంది. తౌన్సా నగరంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన అక్కడి ప్రభుత్వ అసమర్థతకు, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 మధ్య కాలంలో ఏకంగా 331 మంది చిన్నారులకు HIV సోకినట్లు BBC తన లోతైన దర్యాప్తులో తేల్చింది. 8 ఏళ్ల బాలుడి మరణం ఈ వాస్తవాన్ని బయటకు తీసింది. నిత్యం ప్రజల క్షేమం కోసం కబుర్లు చెప్పే పాకిస్తాన్ పాలకులు కనీసం ఆసుపత్రుల్లో సూదులు, సిరంజీలను మార్చాలనే ప్రాథమిక సోయి కూడా లేకుండా పాలన సాగిస్తున్నారు. ఒక్క వయల్ను పలువురు చిన్నారులకు వాడడం, ఒక్కసారి వాడిన సిరంజీలనే శుభ్రం చేయకుండా మళ్లీ వాడడం అనేది వైద్యం కాదు, అది అక్షరాల పసిపిల్లల ప్రాణాలతో చేస్తున్న చెలగాటం. ఈ దేశంలో మౌలిక వసతుల పరిస్థితి మొదటికే మోసం. రోడ్లు, విద్య, ఉపాధి కంటే మితిమీరిన రాజకీయ క్రీడలకే అక్కడ అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారుల నిర్లక్ష్యం, అక్కడి ప్రజాప్రతినిధుల ఉదాసీనత చివరకు ఆ దేశ ప్రజలకే శత్రువుగా మారింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా బాధ్యత తీసుకోవాల్సిన ఆసుపత్రి సిబ్బంది సిగ్గు లేకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. BBC చూపిన దృశ్యాలు బూటకమని, ఫుటేజీ పాతదని బుకాయిస్తున్న వారి తీరు చూస్తుంటే పాకిస్తాన్లో వ్యవస్థ ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. నిజాయితీగా తప్పు ఒప్పుకొని చిన్నారుల ప్రాణాలను కాపాడాల్సిన అధికారులు తమ కుర్చీలను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. ఒక దేశంలో చిన్నారులకు కనీస భద్రత కల్పించలేని వైద్య వ్యవస్థ ఉన్నప్పుడు ఆ పాలన దేనికి పనికిరాదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అంతర్జాతీయ మీడియా BBC ఆధారాలతో సహా నిరూపిస్తున్న పాక్ ఆసుపత్రి వర్గాలు నిబంధనలు పాటిస్తున్నామని చెప్పడం విడ్డూరం. ఇంజెక్షన్లను వేడి నీళ్లలో కూడా సరిగ్గా శుభ్రపరచకుండానే అదే సిరంజీతో గంటల వ్యవధిలో 10 మంది చిన్నారులకు మందులు ఎక్కించడం అంటే అది హత్యతో సమానం. ఒక చిన్నపాటి జాగ్రత్త తీసుకుంటే కాపాడగలిగే చిన్నారులను తమ నిర్లక్ష్యంతో మృత్యువుకు దగ్గర చేశారు. పాకిస్తాన్ గడ్డపై ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. కానీ 331 మంది చిన్నారుల జీవితాలు నాశనం కావడం మాత్రం తీవ్ర విషాదం. అక్కడి ప్రజలు పన్నులు కట్టి ప్రభుత్వ సేవలను ఆశిస్తే వారికి ఎదురవుతున్న కానుకలు ఇలా ప్రాణాంతక వ్యాధులు కావడం దౌర్భాగ్యం.